కాంగ్రెస్ పార్టీ నాడు ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ బీసీల కొరకు 42% రిజర్వేషన్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ మాటకు వాళ్ళు కట్టుబడి ఉండి బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించి స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లాలని కవితక్క గారి ఉద్దేశం. నేడు అలా చేయకుండా చట్టబద్ధత లేకుండా ఎన్నికలకు పోవడం అనేది మా నాయకత్వం మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే బీసీలకు ఆ రోజు మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇవాళ చట్టబద్ధత లేకుండా స్థానిక ఎన్నికలకు పోతే బీసీలకు ఇవాళ చాలా అన్యాయం జరిగి బీసీలు స్థానిక సంస్థల్లో ఎన్నిక కాకపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఖచ్చితంగా చట్టబద్ధత దేవాలి. లేకుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లి ఢిల్లీ సర్కార్ దగ్గర విజ్ఞప్తి చేసుకొని చట్టబద్ధత చేసుకొని వచ్చి ఎన్నికలకు పోవాలి. లేదు అనుకుంటే వచ్చే నెల జూలై 17వ తారీఖు నాడు పెద్ద ఎత్తున రైలు రోకో చేయడానికి మేము జాగృతి ఆధ్వర్యంలో సిద్ధంగా, మా నాయకురాలు ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా జూలై 11న రైలు రోకో ఉన్నది కాబట్టి 16, 17, 18 తారీఖుల్లో వారి ప్రయాణాన్ని కూడా కొద్దిగా అన్యదా భావించకుండా ప్రయాణాన్ని కూడా వాయిదా వేసుకోవాలి. ఎందుకంటే ఇదంతా మన బీసీలందరి కోసం చేస్తున్నటువంటి ఒక యుద్ధం అనుకోవచ్చు. కాబట్టి ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి బీసీలకు ఈ 42% రిజర్వేషన్ని చట్టబద్ధత కల్పించి లోకల్ బాడీ ఎలక్షన్ పోవాలని మా యొక్క డిమాండ్. 16, 17, 18 రైల్ రోకో ప్రోగ్రామ్ ఉందో దానికి తెలంగాణ సంఘాలు, కుల సంఘాలు సపోర్ట్ చేస్తారు. చాలా ఇప్పుడు నిన్న అక్కగారు మెదక్ బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రకటన వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించడానికి ముందుకొస్తున్నారు. ఇవాళ కూడా ఒక 10 సంఘాలు ఇక్కడికి ముందుకొచ్చి వారు లెటర్ ఇవ్వడం జరిగింది. అక్క, మీరు ఇంత మంచి నిర్ణయం తీసుకోవడం చాలా గ్రేటు. మీ వెనకాల మేమున్నాం. మీరు బీసీల కొరకు ఇంత పోరాటం చేస్తున్నటువంటి గొప్ప నాయకురాలు. మీ ఆధ్వర్యంలో, మీ నాయకత్వంలో మేము పనిచేయడానికి అందరం సిద్ధంగా ఉన్నామని ఇవాళ నుంచి ప్రారంభమైంది. ప్రతిరోజు తెలంగాణ నుంచి అన్ని కుల సంఘాలు, అన్ని వర్గాలు, బడుగు బలహీన వర్గాల నాయకులతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరూ ప్రజలంతా కవితక్క నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.